మామ గత 2-3 రోజులుగా ఎక్కువగా సోషల్ మీడియాలో హల్చల్ చేసిన న్యూస్ రామ్ చరణ్ అండ్ శంకర్ గారి కాంబినేషన్ లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీ అన్నది ఫ్లాప్ అవుతుంది పక్కా అని రామ్ చరణ్ గారి యాంటీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు గేమ్ చేంజర్ మూవీ మీద. అయితే ఈ సినిమాని అనౌన్స్ చేసి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ అవుతుంది. గత 2-3 సంవత్సరాలుగా లేని నొప్పి ఇప్పుడు ఎందుకు వచ్చింది, సడన్ గా ఇప్పుడే ఎందుకు ఈ న్యూస్ ఎంతలా వైరల్ అవుతుంది అంటే మనందరికీ తెలుసు 3 రోజుల క్రితం కమల్ హాసన్ గారు అండ్ శంకర్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఇండియన్ 2 మూవీ అనేది బాక్స్ ఆఫీస్ వద్దన సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోతుంది. అండ్ కలెక్షన్స్ లో కూడా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి గింజుకోవాల్సి వస్తుందని యాంటీ ఫ్యాన్స్ చాలా మంది చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ ప్రెజెంట్ అయితే ఈ మూవీ మీద మిక్స్డ్ టాక్ ఉంది మామ. కొంతమంది ఫ్లాప్ అంటున్నారు, కొంతమంది అయితే డిజాస్టర్ అంటున్నారు, కొంతమంది అయితే హిట్ అంటున్నారు. ఎంత మొత్తంలో కలిపినా కూడా జస్ట్ యావరేజ్ అంటున్నారు సినిమాని. అయితే ఈ ఇండియన్ 2 మూవీకి అండ్ గేమ్ చేంజర్ మూవీకి ఈ 2 మూవీస్ కి కూడా ఉన్న కామన్ పాయింట్ డైరెక్టర్ శంకర్ గారు. అయితే ఒకవేళ గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ అన్నది కమల్ హాసన్ గారు ఇండియన్ 2 మూవీ దిగిన తర్వాత స్టార్ట్ చేసి ఉంటే ఈ మూవీ రిజల్ట్స్ బట్టి శంకర్ గారు కొంచెం డైరెక్షన్ ని మార్చేవారు. కానీ మూవీ రిలీజ్ అయ్యి ఇప్పటికి 3 డేస్ అయింది. నిన్నటితో గేమ్ చేంజర్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని మూవీ టీం వల్ల అఫీషియల్ గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేసి చెప్పారు మామ. సో దీన్ని బట్టి చూస్తే డైరెక్టర్ శంకర్ గారు ఒకవేళ గేమ్ చేంజర్ మూవీలో ఏదైనా షూట్ ని సీన్ ని తీసేయాలనుకున్నా సరే ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ సెట్స్ మొత్తం తీసేశారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ గారు చాలా అమౌంట్ ఖర్చు పెట్టేశారు. సో కాబట్టి అసలు రీషూట్ చేసే ప్రసక్తే లేదు. అండ్ ఎడిటింగ్ ఏమైనా చేయగలరా అంటే ఎడిటింగ్ చేతిలో ఏముంటది మామ, స్క్రిప్ట్ రైటింగ్ అన్నది. సో కాబట్టి ఇప్పుడు మరి చేసింది ఏం లేదు మామ, నో ఛాన్స్. అసలు మూవీని అలా దించేయాల్సిందే. సో ఈ ఒక్క రీజన్ అనేసే కాదు, రాజమౌళి డైరెక్షన్ లో ఏదైనా హీరో ఒక సినిమా చేశాడే అనుకోండి, ఆఫ్టర్ ఆ హీరో ఏ సినిమా చేసినా సరే, ఎంత పెద్ద డైరెక్టర్ తో సినిమా చేసినా సరే పక్కా ఫ్లాప్ అవ్వాల్సిందే. ఈ మిత్ అన్నది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి వస్తుంది. నాని గారి విషయంలో అండ్ అలానే నితిన్ గారి విషయంలో, రామ్ చరణ్ గారి విషయంలో అండ్ ప్రభాస్ గారి, ఎన్టీఆర్ గారి అందరి విషయంలో కూడా ఇలానే జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే రాజమౌళి గారి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా తర్వాత ఈ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి రామ్ చరణ్ గారికి పక్కా ఫ్లాప్ తగులుతుందని యాంటీ ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతున్నారు ఈ మూవీ మీద. మామ ఇక్కడ మీరు ఆలోచించాల్సిన 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటోది ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ RRR తర్వాత తీయట్లేదు, మధ్యలో ఆచార్య కూడా తీశారు మన రామ్ చరణ్ అన్న. ఆ మూవీ అనేది డిజాస్టర్ అయింది కాబట్టి ఒకవేళ మిత్ పరంగా చూసుకుంటే రామ్ చరణ్ గారి 2వ సినిమా కాబట్టి పక్కా హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ అంతేకాదు రాజమౌళి గారు అండ్ ప్రభాస్ గారు కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి 2 మూవీ తర్వాత సాహో మూవీతో ప్రభాస్ అన్న రాజమౌళి గారి మిత్ ని ఆల్మోస్ట్ బ్రేక్ చేసేసాడు. అలానే రామ్ చరణ్ అన్న ఈ గేమ్ చేంజర్ సినిమాతో ఇంకా గట్టి బ్రేక్ చేస్తాడని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే సపోర్ట్ చేస్తున్నా. సో రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఎవ్వరు భయపడకుండా, డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా, సో ప్రతి ఒక్కరు కూడా మూవీ వచ్చే వరకు వెయిట్ చేయండి. రామ్ చరణ్ గారు ఎత్తిన ప్రతి వేను కూడా మర్చుకునేలా చేస్తారు, వాగిన ప్రతి నోరు కూడా మూసుకునేలా చేస్తారు. ఇది నా గ్యారంటీ మామ. సరే కానీ ఇక్కడ రామ్ చరణ్ ఫ్యాన్స్ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్ లో #గేమ్ చేంజర్ అని ఫైర్ సింబల్ పెట్టండి. అండ్ అంతేకాదు వీడియోని ఇంతవరకు చూసారంటే రామ్ చరణ్ అన్న మీద మీకు ఎంత లవ్ ఉందో ఈజీగా తెలుస్తుంది. ఆ లవ్ ని ఒక లైక్ రూపంలో నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నా. అండ్ ఛానల్ లో కంటెంట్ ని చూసి కంటెంట్ నచ్చినట్లు అయితే పక్కా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సైనింగ్ ఆఫ్, మూవీ లవర్ మహి.